ఇక తెలంగాణ రాష్ట్రం రైజింగ్ స్టేట్ సార్. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పదే పదే చెప్తా ఉంది, రైజ్ అవుతా ఉంది, ప్రపంచంతో పోటీ పడతా ఉంది అనేటువంటి మాట రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది సార్. ఈ ప్రపంచం ఎందుకని పక్క రాష్ట్రాల పండి చూసిన సార్. నేను ప్రపంచం దాకా పోలే కానీ పక్క రాష్ట్రాలు చూస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ వీళ్ళకి సంబంధించినటువంటి సోషో ఎకనామిక్ అవుట్లుక్లన్నీ రాత్రి ముంగటేసుకొని కూర్చున్నా అధ్యక్ష. కూర్చుంటే ఏ రాష్ట్రం పర్ఫార్మెన్స్ ఏంది అనేది చూస్తే అధ్యక్ష మన బడ్జెట్ బాగుంది అధ్యక్ష, కేటాయింపులు అయితే బాగా ఉన్నాయి. కానీ ఈ బడ్జెట్లో సంక్షేమ వ్యయం అనేది ఒకటి ఉంది సార్. సంక్షేమం కోసం వ్యయం చేస్తూ ఉన్నాం, అది 27.9% మనం పెడతా ఉన్నాం సార్ సంక్షేమం కోసం. ఇక బహుశా ఇవి అటు ఆంధ్రప్రదేశ్ ఏమో 26 పెడతా ఉంది సార్, కర్ణాటక 25%, మహారాష్ట్ర 20% పెడతా ఉంది సార్. మనం ఎక్కువ శాతాన్ని సంక్షేమం వైపు తీసుకుపోతా ఉన్నాం సార్. తద్వారా కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి, కొన్ని దుష్ఫలితాలు కూడా భవిష్యత్తులో మనం చూడొచ్చు సార్. ఇక విద్యా వైద్యం ప్రధానమైన సార్ ఏ దేశానికైనా. ఒక దేశం బాగుపడాలంటే ఒక మహనీయుడు చెప్తాడు, ఒక దేశం నాశనం కావాలంటే ఆ దేశంలో ఉన్న విద్యాలయాలు లేకుండా చూస్తే సరిపోతుంది అనేటువంటి మాట ఒక ఆయన చెప్తాడు సార్. సార్ అటువంటి విద్యా వ్యవస్థకు సార్, విద్యా వ్యవస్థకు తెలంగాణ రాష్ట్రం కేవలం 7.6% మాత్రమే బడ్జెట్లో కేటాయించడం అంటే ఈ ప్రభుత్వానికి విద్య పట్ల చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది సార్. అధ్యక్ష వైద్యానికి 4.1% కేటాయించినారు సార్. ఇవి ఒకసారి ఇతర రాష్ట్రాల విషయం చూస్తే అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏమో దాదాపుగా మనంతే బడ్జెట్ ఉంది అధ్యక్ష. దాంట్లో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 7.9% పెట్టుకున్నారు, వైద్యానికి 4.1 పెట్టుకున్నారు. తమిళనాడు 9.1% తన బడ్జెట్లో విద్య కోసం కేటాయించింది అధ్యక్ష. అలాగే వైద్యం కోసం 4.5% కేటాయించింది. పక్కనే ఉన్నటువంటి కర్ణాటక విద్య కోసం 8.1 కేటాయించింది అధ్యక్ష, వైద్యం కోసం 4.2 కేటాయించింది. మహారాష్ట్ర 8.3 అధ్యక్ష, వైద్యం కోసం 4.1. తెలంగాణ రాష్ట్రం సార్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి వ్యయం సార్ ఇప్పుడు నేను పోల్చినటువంటి అన్ని రాష్ట్రాల్లో మనదే తక్కువ సార్ పెట్టుబడి వ్యయంలో. సరే అది ఎంతవరకు రీచ్ అవుతామనే తర్వాత వ్యవహారం, కానీ పెట్టుకున్న లెక్కల ప్రకారం విద్యా వైద్యంలో కూడా మనమే లిస్టు సార్, మనమే తక్కువ. ఇక నేను ప్రపంచంతో కంపేర్ చేస్తలేను సార్, పక్క రాష్ట్రంతో కంపేర్ చేస్తే తేలిన విద్యా వైద్యంలో తేలిన లెక్క గిది సార్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.